వారాంతాల్లో కాస్త సేద తీరాలనుకుంటే దగ్గరలోని సినిమా హాల్కో లేదంటే ఉద్యానవనానికో వెళ్తుంటాం. ఇంకాస్త ఎక్కువ ఖర్చు పెడితే రిసార్టులకు వెళ్లే సదుపాయం కూడా మనకు అందుబాటులో ఉంది. అయితే ఊహించని విధంగా వారాంతాల్ని గడపాలనుకునే వారికి దుబాయ్కి చెందిన ఓ నిర్మాణ సంస్థ సముద్ర గర్భంలో ఏర్పాట్లు చేసింది. జీవితకాలం గుర్తుండిపోయే అనుభూతుల్ని అందించడమే దీని ఉద్దేశం. వింతలు విశేషాలకు నెలవైన దుబాయ్లో మరో అద్భుతం కొలువుతీరింది. వెనిస్ నగరం ఎలాగైతే సహజసిద్ధంగా నీటిపై తేలియాడుతూ కనిపిస్తుందో అదే స్ఫూర్తితో నీటిపై తేలియాడే ఖరీదైన విల్లాస్ను సముద్రంలో సృష్టించారు. దీనికి సీహాల్స్ అని పేరు పెట్టారు. భూమి ఆకారంలో ఉండే ద్వీప సముదాయం నిర్మించే యోచనతో ది ఎర్త్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సీహార్స్ భవంతుల్ని నిర్మిస్తున్నారు. 2009లోనే పట్టాలపైకి రావాల్సిన ఈ ప్రాజెక్టు దుబాయ్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆగిపోయి మళ్లీ ఇన్నేళ్లకు కార్యరూపం దాలుస్తోంది. ఒక్కో విల్లాను నిర్మించడానికి దాదాపు 300 మంది 6 నెలల పాటు కష్టపడ్డారు. ప్రస్తుతానికి 10 అత్యాధునిక విల్లాల నిర్మాణం పూర్తి చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ తేలియాడే భవంతుల్లో అత్యాధునిక టెక్నాలజీకి కూడా ప్రాధాన్యమిచ్చారు. సముద్రపు నీటిపై తేలియాడే ఈ విల్లాలకు విద్యుత్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. పడకగదిని నీటి అడుగున ఉండేలా తీర్చిదిద్దారు. పొద్దున లేవగానే ఎవరికైనా సూర్యోదయం కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఉదయం లేవగానే చేపలు, సముద్రపు జీవులు కనిపిస్తాయి. నీటిపై తేలియాడే ఈ ఒక్కో భవంతి బరువు 240 టన్నులు. 6 అంగుళాల మందమైన గట్టి గాజు అద్దాలతో ఈ నిర్మాణాల్ని చేపట్టారు. లగ్జరీకి మారుపేరైన ఈ భవంతుల్లో 2 స్నానవాటికలు కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మన ఇష్టాన్ని బట్టి సముద్రం అడుగున జలచరాలను చూస్తూ భోజనం చేయొచ్చు. లేదంటే నీటిపై తేలియాడుతూ చుట్టూ సముద్రాన్ని చూస్తూ భోజనం చేసే సౌకర్యం కూడా ఉంది. దుబాయ్ సముద్ర ప్రాంతంలో ఏకంగా 300 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతానికి 50 ద్వీపాల్లో ఈ తేలియాడే నగరాల్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ది ఎర్త్ ప్రాజెక్టుతో పాటు ది హార్ట్ ఆఫ్ యూరోప్ పేరుతో మరో అత్యాధునిక నగరాన్ని కూడా ఈ ద్వీప సముదాయంలో నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, రిసార్టులు, క్రీడా మైదానాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా బయట వాతావరణానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించే అత్యాధునిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. బయట వాతావరణంలో ఎండలు మండిపోయే సమయంలో ఈ తేలియాడే నగరంలో మంచు కురుస్తుంది. బయట వాతావరణం చల్లగా ఉండే వేళల్లో ఇక్కడ వెచ్చగా ఉంటుంది. ఒక్క సీహాల్స్ నిర్మాణానికి దాదాపు 21 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం స్థానిక ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
నూతన సంవత్సర వేడుకలు, వారాంతపు విహారాలు, కార్పొరేట్ సమావేశాలు, భారీ వివాహ వేడుకల కోసం వీటిని అద్దెకు ఇస్తారు. ఈ ఏడాదిలోనే సీహార్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.